లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనం నుంచి 40వ వచనం వరకు మనం చదువుతూ వచ్చిన ప్రాముఖ్యంగా ఇక్కడ మనకి ఈ వచనాలను ఆధారం చేసుకొని మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి మాటలను చూస్తున్నప్పుడు ప్రభు యొక్క రాకడను గురించి ఈ మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి అనే విషయాన్ని మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ప్రభు యొక్క రాకడ అనే విషయం కాబట్టి క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ఈ విషయాన్ని గురించి మనతో మాట్లాడుతూ ఉంది. ఏంటి అనంటే మనం ఏంటంటే ప్రభు రాకడ కొరకై ఎదురు చూసేటువంటి మనుషుల వలె మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక దేవుడు ఎప్పుడు కూడా తాను చేసినటువంటి వాగ్దానాన్ని తప్పకుండా నెరవేర్చగలిగేటువంటి వాడై ఉన్నాడని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. కాబట్టి నిరీక్షణ క్రైస్తవులముగా మనము కలిగి ఉండవలసినటువంటి వారమై ఉండాలి. ఒకవేళ మనం కలిగి ఉండకపోతే మనం ఎవరమంట చూడండి, రాయబడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుతాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉండుము. కాబట్టి ఈ జీవిత కాలము మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించబడితే ఏంటంట, మనకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉంటారు అంటే మన యొక్క నిరీక్షణ, మన యొక్క క్రైస్తవ జీవితానికి నమ్మిక అనేది మన జీవిత కాలం అంతా కూడా మనం కలిగి ఉండవలసిన వారమై ఉండాలి. అంటే కేవలం ఈ భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే ఆయన యొక్క నిరీక్షణ మనం కలిగి ఉంటే మనకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉంటారని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఈనాడు మనం ఎందుకు ధన్యులం, మనం ఎందుకు దేవుని బిడ్డలముగా, ఎందుకు భాగ్యవంతులముగా మనము చేయబడుతూ వచ్చినాము అని అంటే, మన ప్రభు ఏమై ఉన్నాడు, తిరిగి రాబోతున్నటువంటి దేవుడుగా ఉన్నాడని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అంటే మనము ఎలా ఉంటాం, ఆయనతో పాటు సదాకాలం ఉండేటువంటి గొప్ప భాగ్యము దేవుడు ఏం చేశాడు, మనకి అనుగ్రహించి వచ్చినటువంటి వాడై ఉంటా ఉన్నాడు. ఇది మనకున్నటువంటి నిరీక్షణ అనేటువంటిది మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కాబట్టి అయితే మన జీవితంలో చాలా మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు, చాలా మంది వారు ఎలా ఉన్నారంట, ఇటువంటి దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూడనిటువంటి ప్రజలుగా ఉన్నారని జ్ఞాపకం చేయబడుతూ ఉన్నారు. అటువంటి విధానము ద్వారా ఏంటంటే ఒక క్రైస్తవులుగా ఎలా ఉండాలంట, ప్రభు యొక్క రాకడ కొరకే ఎదురు చూసేటువంటి బిడ్డలముగా మనం ఉండాలనే విషయం ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. ఎలా ఉండాలని చెప్తూ ఉన్నాడు ఇక్కడ చూడండి, 37వ వచనం. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనను ఆ దాసులు ధన్యులు. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు, చూసినప్పుడు ఏ దాసుడు మెలకువ కలిగి ఉంటాడో, ఆయన రాకడ కొరకై నిరీక్షణ కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ఎవరంటే ధన్యుడని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అటువంటి విధానాన్ని ఏంటంటే మనం కలిగి ఉండాలి. ఎప్పుడు మనము అది ఆ విధానాన్ని కలిగి ఉంటామో అప్పుడు మనం ఏం చేయగలుగుతాం అంటే, ప్రభువును మనం కలుసుకునవలసినటువంటి స్థితిని గురించి మనం కలుసుకునేటువంటి వారముగా ఉంటాం అనే విషయం ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి మనం జీవితంలో దేవుని యొక్క రాకడ కొరకే ఎదురు చూసేటువంటి వ్యక్తులముగా మనం చేయబడాలి. అంటే ఇప్పుడు మన యొక్క ఇంటికి ఎవరైనా వస్తున్నారు అని అనుకోండి, ఉదాహరణకి సేవకులు విజిటింగ్ వస్తున్నారని చెప్పినారు అనుకోండి, మనం ఏం చేస్తాం కదా, సిద్ధపడి ఉంటాం కదా, ఇల్లంతా శుభ్రం చేసుకొని కదా మనం ఏం చేస్తాం, ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఏ చిన్న చప్పుడైనా, ఏ చిన్న శబ్దమైనా కదా మనం ఏం చేస్తాం, వచ్చారు అని మనం ఏం చేస్తాం కదా, ఎంతో సిద్ధపాటు కలిగి ఉంటాం. చిన్న శబ్దమైనప్పటికీ కూడా మనకేం చేయబడుతుంది, వినబడతాం. అంటే ఎంతో జాగరూకులమై, ఎంతో జాగ్రత్త కలిగినటువంటి వారమై ఉంటాం ఆ సమయంలో. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు నేను వస్తాను అని చెప్తూ వచ్చిన
కదా. ఆయన వచ్చేటప్పుడు ఏ ఏ పరిస్థితులు కలుగుతాయో, ఏ ఏ సూచనలు కలుగుతాయో, ఎటువంటి స్థితులు ఈ భూమి మీద రాబోతా ఉన్నాయో, అవన్నీ కూడా ప్రభు ఏం చేశాడు, ముందుగానే మనకి తెలియపరిచినటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క సూచనలను మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆ పరిస్థితులను మనం గమనిస్తూ ఉన్నప్పుడు, అయ్యో నా ప్రభు నాకు వాగ్దానం చేశాడు, ఈ నిరీక్షణలో ఉన్నటువంటి జీవితానికి దేవుడు తిరిగి రాబోతా ఉన్నాడు, ఆయనతో పాటు నేను కూడా వెళ్ళాలన్నటువంటి విషయాన్ని మనం గమనం కలిగినటువంటి వారమై ఉండాలని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. అందుకే ఆయన యొక్క వాగ్దానం చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక, రెండో పేతురు రాసిన పత్రిక, 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుతాం. రెండో పేతురు రాసిన పత్రిక, ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గురించి ఆలస్యం చేయవాడు కాడు. కనుక ఏంటంట, కొందరు ఆలస్యమును ఎంచుకొనుచున్నట్లుగా ప్రభు తాను చేసిన వాగ్దానం గురించి ఆయన ఏం చేయడంట, ఆలస్యమే మాత్రం చేయడు అనేటువంటి విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన చెప్పాడు అనంటే అది ఖచ్చితంగా జరిగేది ఉంటా ఉంది. ఆయన నేను తిరిగి వస్తాను అని చెప్పినాడు కనుక ఆయన ఖచ్చితంగా నిశ్చయముగా ఆయన ఏం చేస్తాడు, తిరిగి వచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి నీవు నేను ఆయన వచ్చేటప్పుడు ఈ పరిస్థితులను గమనించినప్పుడు నిజంగా ప్రభు వస్తా ఉన్నాడు అనేటువంటి గమనాన్ని కలిగి మన జీవితాన్ని కొనసాగించగలుగుతా ఉన్నామా అనే విషయాన్ని మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమే ఉండాలని జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కాబట్టి ఆయన వస్తున్నప్పుడు ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలంట, సిద్ధపడి ఉండాలి కదా. మనం ప్రయాణం చేసేది, ప్రయాణం ఉంది, మనకి వెళ్ళాలి కదా. ఉదయం లేచి మనం ఏం చేస్తామండి, లేచి అలాగే వెళ్ళిపోవడానికి ఇష్టపడతామా? లేదు. బయటికి వెళ్తున్నప్పుడు మనం చక్కగా అంతా కూడా సిద్ధపడి మన వస్త్రాలు మార్చబడుకొని ఏం చేస్తాం, మనం చక్కగా సిద్ధపడి మనం వెళ్తాం కదా. బయటికి వెళ్ళినప్పుడు కదా అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటాయి మనకు తెలియదు కనుక మనం ముందుగానే ఏం చేస్తాం, అన్ని కూడా మనకి ఏది కావాలో ఏది అవసరమో అది సిద్ధపరచుకొని ముందుగానే మనం వెళ్ళడానికి ఇష్టపడతాం. ఇప్పుడు ప్రభు యొక్క రాకడ, ఆయన వస్తున్నాడు అన్నటువంటి సంగతి మనం ఎరిగినటువంటి వారమైన మనం కూడా మన జీవిత విశ్వాస జీవిత యాత్రలో మనం ఏ రీతిగా మనం ఉండాలి, ఏ రీతిగా మన జీవితాన్ని ఆత్మీయంగా మనం కొనసాగించాలి, ఎంత జాగరూకులమై ఉండాలి. ఆ సమయం ఎప్పుడు వస్తుందో మనకు తెలియనటువంటి స్థితి కదా. మనము ఉద్యోగం చేస్తున్నప్పుడు ప్రభు రాకడ రావచ్చు, చదువుకునేటప్పుడు రావచ్చు, కాలేజీలో ఉన్నప్పుడు రావచ్చు కదా, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు రావచ్చు కదా, మనం నిద్రపోతున్నప్పుడు రావచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఆయన రాకడ వస్తుందో మనం ఎరగని వారం కనుక మనం ఎలా ఉండాలంట, మెలకువగలిగి సిద్ధముగా మనం ఉండవలసినటువంటి వారమై ఉండాలని జ్ఞాపకం చేయబడతా ఉంటున్నాం. కాబట్టి ఈ విషయాల్లో మనం ఏమన్నా జాగ్రత్త పడతా ఉన్నామా, ఈ విషయాల్లో మనం జాగరూకులమై మనం కొనసాగలుగుతా ఉన్నామా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించవలసినటువంటి వారమై ఉండాలి. అయితే ప్రభు కొరకు ఎదురు చూసేటువంటి వ్యక్తుల యొక్క జీవితాల్లో ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఎటువంటి లక్షణాలను కలిగి ప్రభు కొరకు ఎదురు చూసేటువంటి వారముగా మనం ఉంటాము. కొద్ది తలపులను మనం చూసి ప్రభు యొక్క బలలో మనము పాల్పొందులు పొందుతాం. రండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయము చివరి వచనం మనం చదువుదాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం చివరి వచనం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన ఫలమును పొందుదురు, వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సోమశిల్లక నడిచి. యెహోవా కొరకు ఎదురు చూసి వారు ఏం కలిగి ఉంటారంట, నూతన ఫలాన్ని కలిగి ఉంటారు. వారి జీవితాల్లో ఎటువంటి స్థితి ఉంటుంది, అలయక సోమశిల్లక ఏం చేస్తారంట, సాగిపోయేటువంటి స్థితి ఉంటుందని ఇక్కడ మనకి దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడతా ఉంది. ఈ నూతన బలం దేనికి మనకి అంటే అలసిపోకుండా ఉండేదానికి, సొమ్మశిల్లగా ఉండేదాని కొరకై ఈ నూతన బలము అనేది మనకి చాలా అవసరం అని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకని నూతన బలం అవసరం మనకి, మన ప్రయాణము కదా అంత ఈజీ అయినది కాదు కదా. క్రైస్తవ జీవితం ఆరంభించడం చాలా సులభం. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు
అని కోరినప్పుడు ప్రభు ఏం చేస్తున్నారు? ఉచితంగా తన రక్తాన్ని మన మీద ప్రోక్షించి మనల్ని కడిగి శుద్ధి చేస్తున్నాడు. ఆయన విడుదల చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన యొక్క మరి రక్షణ పొందేటువంటి మనము ఆయన యొక్క రాకడొకరికి సిద్ధపరచబడి ఆ యొక్క క్రైస్తవ యాత్రలో మనం కొనసాగుతున్నప్పుడు ఈ ప్రయాణం ఏంటంటే సులువైనది కాదు. ఎందుకని కదా? దేవుని యొక్క మార్గం ఏమని రాయబడింది? 2 మార్గాలు ఉన్నాయి కదా. ఒక మార్గం ఏంటంటే విశాలమైన మార్గం, ఒక మార్గం ఇరుకైనటువంటి మార్గం అని మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. విశాలమైనటువంటి మార్గంలో మనకి ఇష్టమైనటువంటి జీవితం, మనకి ఇష్టమైనటువంటి రీతిలో మనం కొనసాగవచ్చు. కానీ దాని అర్థము నిత్య నాశనము, నిత్య నరకం అని జ్ఞాపకం చేయబడతా ఉంది. అయితే ఇరుకు మార్గం అనేది ఉంది. దానిలో ప్రవేశించడం, దానిలో కొనసాగడం చాలా కష్టతరమైనదే, చాలా ఇబ్బందికరమైనదే, అది ఎంతో సమస్యతో కూడినదే, అదెంతో ఛాలెంజ్ తో కూడినదే అయినప్పటికీ దానిలో ఓపికతో మనం నడవగలిగితే, ఎంతో ధైర్యంతో మనం కొనసాగగలిగితే దాని అంతము నిత్య జీవమని దేవుని వాక్యం ద్వారా మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. కనుక ఈ నూతన బలం మనకు అవసరం. కాబట్టి చాలా ఇరుకైనటువంటి మార్గంలో మన నడుస్తా ఉన్నప్పుడు ఏమొస్తుంటుంది? పడలేక అనేది వస్తుంటుంది. సమస్యలేటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి, అలసిపోయేటువంటి స్థితిగతులు వస్తూ ఉంటాయి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అప్పుడు మనం అనుకుంటాం, ఇంకా చాలే, ఇంతవరకు నడిచాను కదా, ఇంతవరకు ప్రయత్నం చేశాను కదా, ఇంకా నేను ఏమని కొనసాగలను కదా, ఈ పరిస్థితులను చూసి ఇంకా చాలిద్దాములే, ఇంకా చాలులే అనుకునేటువంటి పరిస్థితులు రాకపోవు. కానీ అయినను వాటిలో మనం ఏం చేయాలంట? ధైర్యంతో మనం ఏం చేయాలి? కొనసాగవలసినటువంటి వారి ఉండాలని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. అందుకే చాలా మంది మన జీవిత ప్రయాణం ఏం చేస్తారు? క్రైస్తవ జీవితంలో కొనసాగిస్తూ ఉంటారు. కొంతమంది ఏమైపోతారు? మధ్యలో ఆగిపోయేటువంటి స్థితి. కానీ కొంతమంది మాత్రం ఏమొస్తుంటుంది? ఆ పరిస్థితులను చూస్తూ ఉన్నప్పుడు ఇంకా నేను ప్రభు కొరకు ఏం చేయాలా? కొనసాగాలి. ఇంకా ప్రభు కొరకు నేను ముందుకు కొనసాగాలి. నా యొక్క అంతము, నా డెస్టినేషన్ ఆ ప్రభుని చేరేంత వరకు కూడా ఈ సమస్యగా కనిపించదు, ఈ ఇబ్బందిగా కనిపించదు. వారికి ఏం పొందుతా ఉంటారంట? నూతన బలాన్ని వారు పొందుతా ఉంటారు. వారి బలము బలహీనతగా మార్చబడతా ఉన్నా తిరిగి ప్రభు పాదాల చెంత చేరువచ్చి నూతన బలాన్ని పొందినటువంటి వారే వారి యొక్క యాత్రా జీవితంలో చక్కగా కొనసాగేటువంటి వారే ఉంటారని దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేయబడతా ఉంటాం. అందుకొరకే వారు ఏం చేస్తారంట కదా? నడిచేటువంటి విధానం కాదు, పక్షి రావచ్చు వల్ల వారు రెక్కలు చాపి పైకి అనేటువంటి మాట రాయబడుతూ వచ్చింది. అంటే అటువంటి నూతనమైనటువంటి ఫలాన్ని దేవుడు ఏం చేస్తాడు? మనకి ప్రసాదించేటువంటి దేవుడై ఉన్నాడని జ్ఞాపకం చేయబడతా ఉన్నారు. కాబట్టి ఇటువంటి జీవితాన్ని మనం కొనసాగించాలనేది దేవుడు ఆశపడుతున్నటువంటి వాడై ఉంటా ఉన్నాడు. ఒక మాట 66వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుదాం. 66వ కీర్తన. యెరూషలేమును ప్రేమించు వారులారా, క్షమించండి, కీర్తన 66వ కీర్తన 10వ వచనం. దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నాము, వెండిని నిర్మలము చేయరీతిగా మమ్మను నిర్మలముగా చేసి ఉన్నాము. ఏంటి ఇక్కడ మన జీవితంలో అనంటే ఆయన ఎందుకొరకై మనలను ఆ రీతిగా నడిపిస్తాడనంటే మనలను పరిశీలన చేసేటువంటి వాడు ఉంటాడు. ఏం చేస్తాడంట? టెస్టింగ్ అనేది ఉంటుంది. ప్రతి దానికి కూడా టెస్టింగ్ అనేది ఉంటుంది. ఎంతవరకు మీరు అలయక పరిగెత్తగలుగుతారు, ఎంతగా నీరసించకుండా సమస్యలకుండా పరిగెత్తగలుగుతారు, ఈ పరీక్షలలో వారు నెగ్గగలుగుతారా లేదా అనేది దేవుడు ఏం చేస్తాడు? టెస్టింగ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ వెండిని నిర్మలం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వెండి ఎక్కడికి వెళ్ళాలండి? పొలుగులోనికి వెళ్ళాల్సిందే, మంటలోనికి, అగ్నిలోనికి అది వెళ్ళాల్సిందే. అది వెళ్తేనే అదేమవుతుంది? నిర్మలముగా, అంటే దానిలో ఏ లోపము లేనిటువంటిదిగా కదా, స్వచ్ఛమైనదిగా బయటకు వచ్చేదిగా ఉంటున్నట్లుగా మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. అలాగే ఆయన కొరకు ఎదురు చూసేటువంటి బిడ్డలమైనటువంటి మన జీవితాల్లో కూడా ఈ పరీక్షలలో మనం ఏం చేయాలట? నెగ్గవలసినటువంటి స్థితి. అందుకే ఈ వెండి ఏ రీతిగా నిర్మలం చేయబడాలంటే అటువంటి విధానంలో ప్రాసెస్ లోకి వెళ్తా ఉందో
అలాగే క్రైస్తవ జీవితంలో విశ్వాసమైనటువంటి మన జీవితాన్ని కూడా అటువంటి ప్రాసెస్ గుండా దేవుడు ఏం చేస్తాడు, నడిపించేటువంటి వాడు ఉంటాడు. అదేంతో అగ్ని కొలిమిలో కాలుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది మన జీవితం. అయినప్పటికీ కూడా ఎందుకొరకే అది ఆ పరిస్థితి ఏంటంటే మనలను నిర్మలుగా చేయడానికి, మనలను శుద్ధులుగా చేయడానికి, మనలను ఇంకా అత్యధికమైనటువంటి విశ్వాసంతో కూడినటువంటి జీవితంతో నడిపించే దాని కొరకు దేవుడు ఆ రీతిగా మనల్ని ఏం చేస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు, పరీక్షించేటువంటి వాడుగా ఉంటాడని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. యాకోబు కూడా అదే రాస్తాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3, 4 వచనాలు. పరీక్ష 3, 4, 2, 3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమును ఎంచుకునుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను వదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగనివ్వని. కాబట్టి మీరు నానా విధమైనటువంటి శోధనలో పడుతున్నప్పుడు ఏం చేయాలంట, మనం అది మహానందమని ఎంచుకోవలసినటువంటి వారునై ఉండాలి కదా. శోధనలో వెళ్తున్నప్పుడు, ఇబ్బందులు వెళ్తున్నప్పుడు, అవమానంలో వెళ్తున్నప్పుడు, నిందకరమైనటువంటి జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు, తిరస్కారమైనటువంటి జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు అది నాకెంతో ఆనందం, నాకెంతో సంతోషం అనేటువంటి జీవితంతో మనం ఏం చేయాలి, కొనసాగవలసినటువంటి వారమై ఉంటుంది. ఈ రోజు ఉంటుంది, రేపు ఆ సమస్య పోతుంది కదా. ఈ రోజు ఆ పరిస్థితి ఉంటుంది, రేపు అయ్యేసరికి ఆ పరిస్థితి అంతా కూడా మార్చబడుతూ ఉంది. అది మనం గుర్తించవలసినటువంటి వారమై ఉండాలని దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. కాబట్టి ప్రభు యొక్క పరీక్ష ఈ రీతిగా మనల్ని ఏం చేస్తుంది, పరీక్షించేదిగా ఉంటున్నట్లుగా దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో ఏంటంటే ఏ విషయంలో కూడా కొదువ లేకుండా ఉండాలనే దేవుడు మనల్ని నడిపించేవాడు, మనల్ని టెస్టింగ్ చేసేవాడు అని మన జీవితంలో ఏం చేయాలా, గుర్తించాలని దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అయితే ఆ పరిస్థితులను మనం ఏం చేయాలా, తట్టుకోవాలి. ఓర్పుతో తన క్రియను ఏం చేయాలా, కొనసాగనీయాలి అనే విషయం ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ఈ ఓపిక అనేది మనకి చాలా అవసరం. కాబట్టి ఓర్పుతోనే మనం ఏం చేయొచ్చు, దాన్ని జయించవచ్చు కదా. ఆ మేలు చేత కీడుని ఏం చేయాలంట, జయించాలని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి మన జీవితంలో కూడా ఓర్పుతో మన క్రియను మనం కొనసాగించగలిగితే కదా, ఏ విషయంలో పొరవ లేకుండా దేవుడు ఏం చేయగలుగుతాడు, మనకు నూతన బలాన్ని ప్రసాదించి మనల్ని ఏం చేస్తాడు, నడిపించేటువంటి దేవుడై ఉన్నాడని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ఆ రీతిగా మనం నూతన బలం పొందిన వారమై అక్షరాసనలే రెక్కలు చాపి మనం ఏం చేయగలుగుతాం, పైకి మనం ఎగరగలిగేటువంటి వారమై ఉంటాం.